హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము ఈ వీడియోలో చెప్పే బిజినెస్కి మార్కెట్లో ఒక రేంజ్లో డిమాండ్ ఉంది. సో మీరు ఈ బిజినెస్ని పూర్తి అవగాహనతో కనుక స్టార్ట్ చేస్తే ప్రతి నెల మంచి ఇన్కమ్ని ఎర్న్ చేయవచ్చు. ఇక ఈ బిజినెస్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీడియోలోకి వెళదాం. మనం మన డైలీ లైఫ్లో బజార్కి వెళ్ళాలనుకున్నా, కాలేజీకి వెళ్ళాలనుకున్నా, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకున్నా బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి తీసుకుని వెళ్తాము. నార్మల్గా అందులో పెట్రోల్ మరియు డీజిల్ కొట్టించి నడుపుతాము. ఒక బండికైనా లేకుంటే కారుకైనా అది నడవడానికి ఇంధనం ఎంత అవసరమో, ఒక వెహికల్ సక్రమంగా నడవాలి అంటే వెహికల్ ఇంజిన్ ఆయిల్ కూడా అంతే అవసరం. వెహికల్ ఇంజిన్ ఆయిల్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ బిజినెస్ను స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఆయిల్ని తయారు చేయనవసరం లేదు, జస్ట్ ట్రేడ్ చేస్తే చాలు. ప్రతి నెల కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ గురించి ఒక మాటలో చెప్పాలంటే బై, ప్యాక్ అండ్ సెల్ టైప్ బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్లో మీరు వేరే వాళ్ళ దగ్గర నుండి రా మెటీరియల్ని తక్కువ ధర కొనుగోలు చేసి దాన్ని మీ బ్రాండింగ్తో థర్డ్ పర్సన్కి అమ్ముతారు. అంటే ఇందులో మీకు రిస్క్ ఏమి ఉండదు, మార్కెటింగ్ మాత్రమే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంజిన్ ఆయిల్ బిజినెస్ను స్వయం ఉపాధిగా చేసుకొని మీరు మంచి లాభార్జన చేయవచ్చు. ఇక ఈ బిజినెస్కి కావాల్సిన మిషనరీ అండ్ రా మెటీరియల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఎంటీ కలర్ బాటిల్స్ కావాలి. వీటి ధర ఇండియా మార్ట్లో 10 రూపాయలలోపే ఉంటాయి. మీ కన్వీనియన్స్ ప్రకారం మీ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఈ బాటిల్స్ను కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే బాటిల్లో ఆయిల్ నింపాక క్యాప్ సీల్ చేయడానికి ఒక మాన్యువల్ సీలింగ్ మెషిన్ కావాలి. దీని ధర 32,000 రూపాయల నుండి మొదలవుతుంది. ఈ మెషిన్ ఇండియా మార్ట్లో లభ్యమవుతుంది. అలాగే మనకి కావాల్సిన ఇంపార్టెంట్ మెటీరియల్ వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్. ఈ ఇంజిన్ ఆయిల్లో 2 వీలర్ అండ్ 4 వీలర్ వెహికల్ని బట్టి, పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ బట్టి గ్రేడ్లు వారీగా రకాలు ఉంటాయి. వాటిపై కొంచెం నాలెడ్జ్ని ముందుగా పొందితే మంచిది. ఈ ఆయిల్స్ ధరలు వచ్చేసరికి ఇండియా మార్ట్లో 80 రూపాయల నుండి 120 రూపాయల వరకు ఉన్నాయి. మీరు డైరెక్ట్గా సప్లైని కాంటాక్ట్ అయ్యి ఇంకా తక్కువ ధరకు ఆయిల్ వచ్చేటట్టుగా మాట్లాడుకోవచ్చు. ఆయిల్ ప్రైస్ని ఎంత తక్కువ ధరకు మాట్లాడుకుంటే దాన్ని బట్టి మీకు అంత ఎక్కువ లాభం ఉంటుంది. ఈ ఇంజిన్ ఆయిల్ హోల్సేల్గా కొన్నప్పుడు డ్రమ్స్లలో మనకు సప్లై చేస్తారు. ఒక్కో డ్రమ్లలో సుమారు 200 నుండి 210 లీటర్ల ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెట్టుబడి గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్కు పెట్టుబడి విషయానికి వస్తే బాటిల్ సీలింగ్ మెషిన్కు, ఒక డ్రమ్ ఇంజిన్ ఆయిల్కు, ఎంటీ బాటిల్స్, లేబుల్స్ వంటి వాటికి సుమారు 70,000 రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు. మన ఇంటి వద్ద ప్లేస్ ఉంటే ఈ పెట్టుబడి సరిపోతుంది. అదే వేరే చోట షెడ్ ఏదైనా తీసుకొని స్టార్ట్ చేస్తే పెట్టుబడి పెరుగుతుంది. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ ప్యాకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. మీరు అన్ని మెటీరియల్ తీసుకుని వచ్చాక ఇంజిన్ ఆయిల్ని బాటిల్స్లో నింపి సీలింగ్ మెషిన్తో మూత గట్టిగా బిగించి సీల్ వేయాలి. ఆ తర్వాత మీ యొక్క లోగో, లేబులింగ్ వేసుకోవాలి, అంతే. బట్ మంచి ప్రాఫిట్స్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ బిజినెస్ని మంచిగా మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సీలింగ్ మెషిన్తో ఇంజిన్ ఆయిల్ బాటిలింగ్ చేస్తున్న వీడియోని చూద్దాం. ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మామూలుగా మీరు ఇండియా మార్ట్లో ఆయిల్ని 85 రూపాయలు కొన్నారనుకుందాం. ఇప్పుడు బాటిల్ కాస్ట్ వచ్చేసరికి ఒక మంచి బాటిల్ కాస్ట్ ఒక 10 రూపాయలు అనుకుందాం. అలాగే ఇంకా ఇతర ఖర్చులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్, రెంట్ ఇలాంటివి మొత్తం కలిపి 5 రూపాయలు వేసుకుందాం. సో ఇప్పుడు మీకు 1 లీటర్ బాటిల్ ప్రొడ్యూస్ చేయడానికి 100 రూపాయలు ఖర్చు వచ్చింది. బయట వేరే కంపెనీ ఇంజిన్ ఆయిల్ 1 లీటర్ ధర 350 రూపాయల దాకా ఉంది. సో మీది కొత్త బ్రాండ్ కాబట్టి మీరు ఒక బాటిల్ పైన ఒక 50 రూపాయలు ప్రాఫిట్ చూసుకొని 150 రూపాయలకి రిటైలర్కి అమ్మితే తాను దాన్ని ఇంకో 30 రూపాయలు లాభం చూసుకొని 180 రూపాయలకి కన్జ్యూమర్కి అమ్ముతాడు. మీరు 50 రూపాయల లాభం చూసుకొని సుమారు రోజుకు ఒక 35 లీటర్లు అమ్మినా 1,750 రూపాయలు నెట్ ప్రాఫిట్. అలాగే దాన్ని నెల రోజులు లెక్కిస్తే 52,500 రూపాయల లాభం ప్రతి నెల సంపాదించుకోవచ్చు. మీరు మార్కెటింగ్ బాగా చేసుకుంటే ఇంక ఎక్కువ లాభం సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్ని ఎలా మార్కెటింగ్ చేయాలో మనం చూద్దాం. ఈ బిజినెస్ని మార్కెటింగ్ చేయడం చాలా సింపుల్.
మీరు మీ దగ్గరలోని ఆటో స్టోర్స్లో, బైక్ రిపేర్ స్టోర్స్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ దగ్గర మీ ప్రొడక్ట్స్ని అమ్మి మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్కి పర్మిషన్స్ ఏం కావాలో తెలుసుకుందాం. ముందుగా లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలానే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.